ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి ఇంకో వారంలో థియేటర్లలోకి రాబోతోంది. సో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మెల్లగా సాగుతున్నాయి. ముంబైలో ఓ చిన్న ఈవెంట్ నిర్వహించారు. అక్కడి మీడియాతో అమితాబ్, కమల్, దీపికా పదుకొనే ప్రభాస్ ముచ్చట్లు పెట్టారు. అక్కడి మీడియాకు కొంతమంది ఆడియన్స్కు రెండో ట్రైలర్ను స్పెషల్గా వేసి చూపించారు. అయితే ఆ ట్రైలర్ను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొదటి ట్రైలర్ కంటే కూడా రెండో ట్రైలర్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉందని అంటున్నారు. అయితే సెన్సార్ నుంచి కూడా కల్కి 2898 ఏడికి మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం దగ్గరగా 3.5 గంటల పాటు ఉంటుందట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్, ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అంటున్నారు. ఇక సౌత్ నుంచి చాలామంది స్పెషల్ రోల్స్లో సర్ప్రైజ్ చేయబోతున్నారట. ట్విస్టులు మాత్రం అదిరిపోయాయని అంటున్నారంతా. అయితే ఇండియన్ స్క్రీన్ మీద ఇదివరకెన్నడూ చూడని విజువల్స్ చూస్తారని తెలియజేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ 1:33:15 ఉంటుందట. మరి సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి 1:27:32 ఉంటుందట. అలా మొత్తం మీద ఈ సినిమా 3:56 ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కల్కి 2000 కోట్లు కొల్లగొడుతుందని అంతా ఊహిస్తున్నారు. ఇక బాహుబలి రికార్డులను ఇప్పుడు బ్రేక్ అవ్వాల్సిందే అని అనుకుంటున్నారంతా. అయితే బాహుబలిని ఈ కల్కి ఢీ కొడుతుందా లేదా చూడాల్సి ఉంది. కల్కి ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ రోజుకో వీడియోని వదులుతున్నారు. ఈ కల్కి 3 ప్రపంచాల చుట్టూ తిరుగుతుందని, కాశీ, కాంప్లెక్స్, సాంబాలా అనే ప్రాంతాలు వరల్డ్ల చుట్టూ తిరుగుతూ ఉంటుందట. ఇక కాంప్లెక్స్ ఒక రకంగా స్వర్గం లాంటిది. అక్కడ సకల వసతులు ఉంటాయట. సాంబాలో అయితే దేవుణ్ణి అందరూ నమ్ముతారని చెప్పుకొస్తున్నారు. అక్కడ పునర్జన్మ కూడా ఉంటుందని, దేవుణ్ణి మళ్ళీ తిరిగి వస్తాడని నమ్ముతూ ఉంటారట. ఇక నాగ్ అశ్విన్ ఇలా కల్కి ప్రపంచాన్ని మెల్లగా పరిచయం చేస్తూ ఉన్నారు. దానికోసం హైప్ క్రియేట్ చేస్తున్నారు నాగ్ అశ్విన్.